హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ ఫుడ్ అయిన పప్పు టమాటాని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నార్మల్ కందిపప్పుని ఒక కప్ తీసుకున్నానండి. అండ్ అలాగే ఇంకో హాఫ్ కప్పు మసూర్ దాల్, అంటే మన ఎర్ర కందిపప్పు మనకి ఇప్పుడు అన్ని స్టోర్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. దీన్ని కలిపి వండుతున్నానండి. ఇలా కలిపి వండటం వల్ల చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో దాన్ని వాష్ చేసి పెట్టేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసేసుకుని అందులోకి 4 నుంచి 5 వరకు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నిలువుగా. అండ్ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసాను, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపుని, అలాగే 2 స్పూన్స్ కారాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ రకంగా చేస్తే పప్పు మీకు చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 కందిపప్పులు కలిపడం వల్ల ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేసుకోండి. స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 1 విజిల్ రానిచ్చి ఉడికిచ్చాక తీసేసేయండి. మూత తీసేయండి. మూత తీసాక చూసారా మెత్తగా స్మాష్ అయిపోయింది. మనకి మసూర్ దాల్ వేయటం వల్ల పప్పు కూడా కొంచెం జిగురు జిగురుగా చిక్కగా ఉంటుందండి. నార్మల్ కందిపప్పు ఒకటే వేస్తే వేరేగా ఉంటుంది. ఈ మసూర్ దాల్ కలపటం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఆ రెండింటిని కలిపేసుకుని ఉడికాక స్మాష్ చేసేసుకుని దానికోసం తాలింపు అయితే వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వేరుశనగ నూనె అయితే వేసానండి నేను. అలాగే తాలింపు దినుసులని మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో మీరు ఏవైతే వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో ఊరమిరపకాయలు వేస్తున్నాను. ఇది డిఫరెంట్ టేస్ట్ని అయితే ఇస్తుంది కర్రీకి, పప్పుకి అనేది. సో అలాగే కచ్చపిచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను, కొద్దిగా ఇంగువ వేసుకున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు అనేది టపటపలాడినప్పుడు చాలా బాగుంటుంది. అలాగే తాలింపు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఇవన్నిటిని వేయించేసి పప్పులో కలిపేసుకోవాలి. ఈ మనం ఎండుమిర్చి బదులు ఊరమిరపకాయ ఎందుకు యూజ్ చేసాము అంటే, ఊరమిరపకాయలు అనేవి చాలామంది ఇష్టపడరు తినడానికి, విడిగా ఘాటుగా ఉందంటారు. అందువల్ల ఇలా తాలింపులో వేయటం వల్ల దాని ఫ్లేవర్ అనేది పప్పులో కూడా కలిసి చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి ఈ పప్పుని. థ్యాంక్ యూ.